టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో అర్జున్. కన్నడలో టాప్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఒకే ఒక్కడు సినిమా గురించి చెప్పనక్కర్లేదు. నటుడిగా, దర్శకుడిగా అలరించారు. ఇప్పుడు ఆయన కూతురు కథానాయికగా తరంగేట్రం చేస్తున్న సంగతి మనకు తెలుసు. కన్నడ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తెలుగులోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అర్జున్ నటించిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మా పల్లెలో గోపాలుడు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అర్జున్. ఆ తర్వాత ఒకే ఒక్కడు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. దశాబ్దాలుగా సినీ రంగంలో యాక్టివ్గా ఉన్న అర్జున్ దాదాపు 180కి పైగా సినిమాల్లో నటించారు. అయితే తన 46 ఏళ్ల సినీ జీవితంలో ఎంతోమంది తనను మోసం చేశారని ఇటీవలే అర్జున్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన పిల్లల కోసం పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని, తన చుట్టూ ఉండేవాళ్లే తనను మోసం చేశారని చెప్పుకొచ్చారు. తనకు ఏమీ తెలియని వయసులో మోసం చేశారని, అందరూ తనను తప్పుదోవ పట్టించారని అన్నారు. సంపాదించే సమయంలో నేను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. నన్ను చాలామంది మోసం చేశారు. ఇప్పుడు వారందరి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇండస్ట్రీలో నా చుట్టూ ఉండేవాళ్లే నాకు ఏమీ తెలియని వయసులో మోసం చేశారు. చిన్న వయసులోనే డబ్బు వస్తుంది, కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనేది నాకు అప్పుడు తెలియలేదు. కానీ నా వాళ్లే నన్ను తప్పుదోవ పట్టించారు. ఆ రోజుల్లో నేను సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు భారీగా ఆస్తులు ఉండేవి. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో హీరో శోభన్ బాబు గారు చాలాసార్లు చెప్పారు. డబ్బు వృధా చేస్తున్నావు, జాగ్రత్త అని హెచ్చరించారు. కానీ అప్పుడు ఆయన చెప్పే మాటలు నా బుర్రకు ఎక్కలేదు. ఆయనతో కలిసి సినిమాలు చేశాను. అప్పుడే ఇద్దరం క్లోజ్ అయ్యాం. మా బంధం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట విని అంటే ఇప్పుడు బాగుండేది అంటూ చెప్పుకొచ్చారు అర్జున్. ఇప్పటికే సినిమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు అర్జున్. మైసూరులోని మధుగిరిలో జన్మించిన అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న సీతా పైన ఫిబ్రవరి 14 విడుదల కానుంది. ఇందులో ఆయన కూతురు కథానాయికగా పరిచయం కాబోతుంది. అర్జున్ తల్లి దేవమ్మ హైస్కూల్లో టీచర్గా పనిచేసేవారు మైసూరులో. ఆమెకు 2 కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. శంకర్ దర్శకత్వంలో జెంటిల్మెన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు అర్జున్. అంతకుముందు తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. ఇప్పటికే ఆయన నటించిన ఒకే ఒక్కడు సినిమాకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన అర్జున్ సహాయ నటుడిగా విలన్ పాత్రలు పోషిస్తున్నారు. అయితే అర్జున్ సర్జా ఫ్యామిలీలో చాలామంది హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్షన్ కింగ్గా గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్ సర్జా కన్నడ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.